know she's gonna be my sweetie. ఏమైంది? ఏమీ అవ్వలేదే. నీకు ఇంత కూడా బాధ అయితే లేదా? ఇంత కూడా సంతోషం లేదా? ఇంత కూడా నీకు ఎనర్జీ లేదా? ఎందుకు నేను బాధపడట్లేదు అనుకుంటున్నారు? నేను లోపల బాధపడుతున్నాను, లోపల సంతోషిస్తున్నాను, లోపల మీతో నేను డాన్స్ చేశాను, అన్నిటికీ నేను స్పందించానే. లోపట్నే హా, బయటకు ఎప్పుడు వస్తుంది? నేను బయటకు చూపిస్తున్నాను. ఓహో స్పందననా? ఆహా, అంటే ఈ రోజు ఆ క్యారెక్టర్ లోకి దూరం అన్నారు. ఓహో స్పందిస్తే ఏమవుద్దట? స్పందించకపోతే ఏమవుద్దట? ఎక్కువగా స్పందిస్తే ఏంటంటే వయసు తగ్గిపోతుంది. మనం ఇలాగే ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడు యవ్వనంగా ఉంటాము. నిజంగా నేనే, నువ్వు ఇలాలే సచిన్ దానిలో ఉండు, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. ఆహా ఎంత బాగుందో. ఇలాగే ఉన్నాం అనుకో, నేను ఎక్కువ స్పందించాల్సి వస్తుంది చెప్తున్నా. మిల్లకి వస్తుంది చూడు కోపం. రాని రావట్లేదు. రాని అప్పుడే లాస్ట్ బయటకు వస్తుంది. రావట్లేదు. ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. కొట్టినా దుట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. కింద నీరులాగా చల్లగా చెత్తకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పతికళ గుండె పొంగి పొరులుగా పొరులుగా చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ పేల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. ఇంకో బ్రాండ్ న్యూ ఎపిసోడ్ విత్ ద బ్రాండ్ న్యూ క్యూట్ Couples. కంటెస్టెంట్స్ అండ్ కపుల్స్. ముగ్గురికి స్వాగతం అండి మొండి మొగుడు పెంకి పిల్లనికి. రెడీ? ఇంట్రొడక్షన్ ఫస్ట్ మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. రెడీ? నా పేరు వెంకటేష్, మా మిస్సెస్ పేరు స్వాతి. స్వాతి. ఆ. మేము నల్గొండ నుంచి వచ్చాము. ఓకే, ఏం చేస్తుంటారు స్వాతి గారు? అంటే మిస్సెస్ హౌస్ వైఫ్, షాప్ లో ఉంటది. మాది రెడీమేడ్ షాప్ నల్గొండలో. వెరీ నైస్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళై? మాకు 10 years అవుతుంది. వెరీ గుడ్. మీ ఆయన పేరు వెంకటేష్. ఇంకా ఏం చేస్తుంటాడు మీ ఆయన? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓకే, నేను షాప్ మెయింటైన్ చేస్తాను. మీరు షాప్ చూసుకుంటారు. వెరీ గుడ్. చూడ్డానికి చాలా బాగుందండి ఆ ఫ్రేమ్. అలా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రొడక్షన్ స్టార్ట్. నా పేరు సాయిరామ్ అండి. నా ప్రియమతి పేరు అపర్ణ. నేను ముద్దుగా చిన్ని అని పిలుచుకుంటాను. మేమిద్దరం, మాకిద్దరు. వాళ్ళ పేర్లు కూడా చేరిత్, లాస్యా. రైట్. మా వారి పేరు సాయిరామ్. ఆయన లక్డీ కపుల్ ఫిష్ ల్యాండ్ లో ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు. వెరీ నైస్ అండి. వెల్కమ్ టు ఎంఎంపీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ ఆవిడ సార్ మీసం తిప్పారు, సూట్ వేసారు. నా పేరు స్వామి సార్. మా శ్రీమతి పేరు జ్యోతి. మా ఆవిడ కూడా హౌస్ వైఫ్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అవునా? మాకు నల్గొండలో ఎస్పిటి మార్కెట్ లో రెడీమేడ్ షాప్ ఉంది. రెడీమేడ్ షాప్ ఉంది మీకు కూడా. వెరీ గుడ్. హాయ్ సార్. హాయ్ అండి. మా శివారి పేరు స్వామి, బిజినెస్ మ్యాన్. మాకు ఇద్దరు బాబులు. మీ ఆయనలో బెస్ట్ క్వాలిటీ చెప్పండి ఒకటి. బెస్ట్ క్వాలిటీ అంటే బాగా డాన్స్ చేస్తాడు చూసాము. డాన్స్ ఓకే. ఇంకా ప్రజా సేవ చేస్తాడు బాగా. సేవ చేస్తాడు. హెల్ప్ నేచర్ బాగుంటది. హెల్పింగ్ నేచర్ బాగుంది. వెరీ నైస్. అండ్ మన ఎంఎంపీపీ టైటిల్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. చూద్దాం, ముగ్గురు కానీ స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ రౌండ్ దాని పేరే మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం లాసయ్య గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా అండి. మా ఇంటికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయిలు నచ్చారా? మీ అత్తగారు అప్పుడే కొంత ఎలాగండి? యంగ్గా, అన్ని వాడుతుంది క్రీములు అట్లా, అందుకే ఇట్లుంది. మా అమ్మాయిలు చూడగానే నచ్చేస్తారండి. మా అమ్మాయిలు కత్తి కసక్లా ఉంటారు. వీడు మా పెద్దోడు. ఆ, పెద్దోడికి మీ చిన్నదాన్ని ఇద్దామని అనుకున్నాము. ఆహా. ఆహా నవ్వు చూడరా. ఆహా. అడుగు ఏం ఏమన్నా కావాలో. అడగాల? మీ అడగదు. పేరేంటండి? నా పేరు కాజల్. మాది మొత్తం పాటలు పాడే ఫ్యామిలీ అండి, మ్యూజికల్ ఫ్యామిలీ మాది. ఓకే. అంటే ఈడు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, డ్రమ్మర్. అంటే పెళ్ళైన తర్వాత ఇంట్లో భజనేనా అండి? భజనే ఫుల్ టైం నాన్ స్టాప్ భజన ఉంటది. ఆహా. సో మాకు సింగర్
కావాలండి, సింగర్ లేరు అన్నమాట మా బ్యాండ్ లో మిస్సింగ్. సింగర్స్ కోసం చూస్తున్నాము. ఓకే, సో మీ అమ్మాయి ఏమైనా పాటలు గిట్లు పాడుతుంది? లేటెస్ట్ సాంగ్ అది పాడావు కదా మొన్న. ఫస్ట్ పిక్ లో దూకేయమంటే దూకేస్తాను నీకోసం. అబ్బాయి కాదు, అమ్మాయి. సారీ, ఈ అమ్మాయి ఎవరి కోసం ఫస్ట్ పిక్ లో దూకేసింది, అప్పుడే నాకొద్దు. ఓహో, మీరు అనుకుంటారేట్రా? మీరు స్కిట్ అనుకుంటారేట్రా? పోనీలే, నేను మాట్లాడతా కదా. అది కాదండి, మీరు ఏదంటే అది, మీరు స్పెసిఫిక్ లో దూకేయమంటే దూకేస్తుంది మా అమ్మాయి. అవునా? మీకోసం దూకమని ఏమీ అర్థం బతికి కావట్లేదు. బయట పడితే అప్పుడు చేసుకుందాం పెళ్లి. దూకమ్మా, జాగ్రత్త దూకే. ఇది ఓకే అండి, హోల్డ్ లో పెడుతున్నాం ఇది. సరే, ఇప్పుడు మా రెండోడు. నీ పేరేంటో చెప్పేవే. అరుంధతి. ఏంటి మీ అమ్మాయికి సిగ్గుపడమేనా? పాటలు ఏమన్నా వచ్చా? పాటలు వచ్చు, మాటలు వచ్చు, ఆటలు వచ్చు, అన్ని వచ్చు. ఏదో ఒక పాట పాడమనండి. సామజవర గమన సాధువు సారసాజపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. అరుంధతి, నేను పాడమన్నదేంటి, నువ్వు పాడుతున్నదేంటి? తగడ 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 2-4 తగదిమి 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 4-6. ఏ ఆగల్లో పాడుతున్నావు నీకు అర్థమైందా? ఈ సంగీతం నీకు రాదని అర్థమైపోయింది, కానీ ఒక హుషారైన సాంగ్ ఏదన్నా పాడు. ఊపున్న పాట. అమ్మా, ఊపున్న పాట పాడమన్నాం కానీ ఊపమనలేదమ్మా. రవి ఏంటి గారు, డాడీ? మా అమ్మాయికి మీ వాడు నచ్చాడు. మీ వాడికి మా అమ్మాయి నచ్చిందా? కొట్టకరో తిట్టకరో అంటే అర్థమైంది. వీడు మా ఆఖరోడు. మా చిన్నమ్మాయి చూడ్డానికి పెద్దమ్మాయిలా ఉంటుంది. డ్రమ్స్ కానీ కొడతాడు, డ్రమ్మర్ డ్రమ్స్. మా అమ్మాయి మంటలనే కొట్టేస్తుంది. అవునా? చూస్తే తెలియదా? అసలు కూడా ఏ మా మాత్రం. అమ్మాయికి సైట్ వేసిన మొగాడు ఎవడు మా కాలనీ మరీ దొరకదు. అసలు తిరగడు వాడు. ఏం పేరండి నీ పేరు? జ్యోతి అండి. వెలుగుతూనే ఉండమ్మా. మా అమ్మాయి వెలుగునిస్తుందండి. అదే అదే అర్థమైంది. ఒక మంచి పాట వేసుకోమ్మా. ఈ పెళ్లి చూపుల కానుకగా మా అమ్మకు ఒక లేఖ రాస్తున్నా. ఆ, ఇదే నా మొదటి ప్రేమ లేఖ, హాయ్. రాశాను నీకు చెప్పలేక, హాయ్, హాయ్. ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక. ప్రేమ ప్రేమ ప్రేమ. క్యా బాత్ హై. నాకు ఓకే అండి. నాకు ఓకే. కానీ పెళ్లి చేసుకోవాలంటే శాస్త్రీయ సంగీతం ఎలాగో ఉంది, అవును, నృత్యం కూడా ఉంటే మాకు సెట్ అయిపోద్దండి. భరతనాట్యం ఏంటండి బాగా బట్టలు కాదు, మంచి ఊపున్న పాట మీద మీరు నలుగురు డాన్స్ చేస్తే మేము ఓకే అంటాం. మసాలా యాడ్ చేయమంటారా? అంతే, మసాలా యాడ్ చేయండి అంతే. ఓకే, రండి. ముగ్గురికి రౌండ్ లో 300. ఇప్పుడు నాకు ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు అయిపోయింది. ముగ్గురు దగ్గర 300 ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఈ రౌండ్ లో ఈ రోజు హస్బెండ్స్ బొమ్మ గీయబోతున్నారు వైఫ్ ది. ఎంత అద్భుతంగా దిస్తారు చూడు. మొన్న ఎపిసోడ్ లో అయితే అమ్మో వైఫ్స్ దించారు, చూడలేక సచ్చామండి. హలో, మా వైఫ్ చాలా బాధించారమ్మా. మీ హస్బెండ్స్ ఇప్పుడు దించుతారు చూడు, నవ్వుకోలేక చచ్చిపోవాలి. చూడు, నీకు ఆని ముత్యాలు అంటే ఏంటో తెలుస్తుంది. ఏమండి, మీ ఆవిడ మీద ఎంత ప్రేమ ఉందో మీరు బొమ్మ రూపంలో చూపెట్టాలి. టాప్ టు బాటం దించాలి మీరు. టాప్ టు బాటం ఎలాంటి పోజ్ ఇస్తే అలాంటి పోజ్ దించాలి. పోజులు ఇచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది బొమ్మ అంటే. సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్. తొందరగా టైం అయిపోతుంది. బొమ్మ దించడం అయిపోతే మీ ఆవిడని ఉద్దేశించి మంచిగా 2 లైన్స్ రాయండి ప్రేమగా.
బొమ్మలు గీయడం అది అసాధ్యం. అదే మా లేడీస్ అయితే సూపర్ గా గీసేవాళ్ళు. Throw your hands up. Here we go. We're all the cuties. Here we go. Boom up to your grill. Here we go. ఏంటక్క ఏం చేస్తున్నారు అందరు నవ్వుతుర్రు? అబ్బా! అబ్బో! నేను- వద్దు, 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 వద్దు. తర్వాత. అయ్యో, నాన్న బంగారం బుజ్జి. వాళ్ళంతా నవ్వుతున్నారంటే నాకు కూడా తెలుసుకోవాలండి. అమ్మో ఆమె చూసుకుంటే ఎట్లా అవుతుందేమో గానీ. లాస్ట్ 30 seconds తొందరగా రాసేయండి ఎవరు మంచిగా బొమ్మ కంప్లీట్ చేసి. అందులో ఉన్న మీ ఆవిడ గురించి బొమ్మ పూర్తిగా కంప్లీట్ ప్రేమగా చేసి రాయండి. రాస్తేనే 300 పాయింట్లు వస్తాయి మీకు. నువ్వు ఏం చేసినా అది ఏం కాదు, ఇంక వదిలేయి. బాగుందండి. వీళ్ళు అలా చెప్తారు కానీ చాలా బాగుంది. నువ్వు చూడలేదు కాబట్టి. లాస్ట్ 15 seconds. 10, 9. వావ్! నేను చెప్పింది కరెక్టే. సార్ కొంచెం బాగుంది కదా. చాలా బాగుంది. లేదు సార్, ఎందుకు ఆ బట్టలు వేస్తారు చూడు బయటికి వెళ్ళి. అసలు చూడా అలా ఆవిడ వెనకాల దాచుకుంటా ఏంది? ఏమిటండి ఇది? నువ్వునా శ్వాస ఆ, మనసున నీకై ప్రతి క్షణం ధ్యాస. అవును, ఇట్లుంటే ధ్యాస మొత్తం ఏంటి ఉంటుంది నాకు తెలుసు. దేవుడా, మీ ఆవిడకి ఓకేనా? నేను ఒప్పుకోను. ఎంత చక్కగా ఉన్నది చూడండి. మీరేం ఒప్పుకుంటారా? వద్దు ప్లీజ్ అక్క, వద్దక్క, వద్దక్క, నువ్వని మాత్రం అనకక్క, వద్దు. కాదని చెప్పు, కాదని చెప్పు. గుండె కొంచెం రాయి చేసుకో. 300 ఎలా కాదంటారు? ఉట్టి అది విల్లు ఇంకా ఆ, విల్లు arrow ఉందని ఉంది. చెప్పు. ఇంకా ఏది మ్యాచింగ్? జుట్టు మ్యాచింగ్ అనుకో. జుట్టా? అవును, జుట్టు వన్ సైడే వచ్చింది చూడు. కావాలంటే. వన్ సైడ్ ఉంది కదా. టిక్లీ ఒకటి మ్యాచింగ్, టిక్లీ. అయ్యో, నవ్వు ఒకటి మ్యాచింగ్. అబ్బా, కానీ ఒకటి గమనించారా, ముక్కే లేదు అక్కడ. ఎందుకు మ్యాచ్ చేయలేదు? అంటే ఈ బొమ్మలో ముక్కు రాదు అసలు అందులో. అంటే బొమ్మలో ముక్కు రాదు. ఓకే, ఓ గాడ్ సేవ్ మీ. సేవ్ ఆల్. ఇగో వామ్మో, ఏమేమి పిచ్చిదైపోయింది మీ ఆవిడ. ఇది చూస్తూ పిచ్చోళ్ళు అవుతారా? కూర్చొని ఎట్లా పిచ్చి పరాకాష్టక. కానీ మనం ఇదంతా మళ్ళీ సెపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు కదా. సపరేట్ యూజ్ చేసి Please. ఎందుకు ఆ కక్కుత్తి? ఇంత పెద్ద డబ్బిస్తే ఇలా మూలకేస్తారు. నా వైఫ్ నా హార్ట్ లో ఉందండి, బయటకు రానంటున్నది, అయినా రప్పించాను అనమాట. హార్ట్ లో ఉన్న వైఫ్ ఏ సైజ్ లో ఉందో అక్కడ ఆ సైజ్ లో అంటే మీ హార్ట్ మీ ఆవిడ ఇంతే ఉందా? హార్ట్ మొత్తంలో ఉందండి. హార్ట్ మొత్తంలో ఉందండి అగో. అయితే ఈయన ఇంత ఈ హార్ట్ ఈయనదా? ఆ, ఆయన ఇంత పెద్ద హార్ట్ లో. ఉందా ఈయనది? హార్ట్ లోపల నిండా ఆమె మీరేనా? నింపుకున్నాడు. ఆ, లోపల ఉన్నది నేనే. ఒక్కసారి చూడండి, దగ్గర రండి మీరు, దగ్గర నుంచి చూడండి. ఆయన మనసుతో చూస్తే అది నేనే కనిపిస్తున్నాను. కానీ మాకు ఇక్కడ మీరు ఎలా పోజ్ ఇచ్చారో అలా కావాలన్న. కాలు వంకరు ఉండి ఏడున్నాయాడా? అగోండి లోపల ఉంది, ఇక చూడండి. లోపల రెండు- ఉంది, ఆ, ఇలా పెట్టాను నేను మరి, అందుకని అది అక్కడ అలా ఉంది. ఫ్లూట్ ఏది? ఫ్లూట్ ఇదిగో. ఫ్లూట్ ఇదిగో. రెండు చేతులు మడిచి ఇట్లా పట్టుకున్నారు కాబట్టి 2 చేతులు కనపడలేదు. మై వైఫ్ ఇస్ ఇన్ మై హార్ట్. ఓకే. నేను ఇంకా కొంచెం చూస్తే మోషన్స్ ఆపే టాబ్లెట్ తీసుకో. ఇవేకేందండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఇవని ఇట్లనే వద్దేకండి. ఏమైంది దీనికి? ఫేస్ బాగుంది, కింద బాడీ చిన్నగా అయిపోలే, ఫేస్ పెద్దగా అయిపోయింది. ఆ, ఆడంత చక్కగా చూడండి. అవును. ఆ, ఏంటి స్ప్రింగిల్ అంతా రింగిల్ ఏంటో స్కెచ్ పెట్టిన ఏమో నాకు అంటే అర్థం కుట్లు కావట్లేదు. వేయాలి హాస్పిటల్ కి, అందుకే కుట్లు వేద్దామని. అంటే ఇక్కడ గ్యాప్ చూడండి ఎట్లున్నాయో. ఇగో ఇక్కడ గ్యాప్. అదండి అర్థం ఇది డ్రెస్ గా సార్, అంతే ఉంటది అది. డ్రెస్ పెట్టండి సార్. ఇక్కడ ముఖంలో కూడా గ్యాప్లు ఉన్నాయి కదా. నీగో ఇగో ఈడికెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది అట్లా.
అంటే సైనస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది దాంతోని. ఆహా. కానీ ఏ మాట కావాలి చెప్పుకోవాలి, ఫేస్ ఏదైతే ఉందో ఆ. ఆవిడ కంటే ఈవిడే బాగుంది. అవునా? హా. లేదు, ఆవిడదే బాగుంది. లేదు, ఈవిడ చాలా బాగుందిరా. అది ఆవిడని అడుగుదాం. మీరు బాగున్నారా, ఇక్కడ బాగున్నారా? హా. రెండు బాగున్నాయి సార్. అంటే రెండు మీరే ఒప్పుకుంటున్నారా? నేనే కదా ఒప్పుకుంటున్నారా మీరు? ఒప్పుకుంటున్నా సార్ నేను. ఓకే, నీవు లేని ఈ జీవితం నిమిషమైనా లేదురా. లేదురా. బాగుంది, రాసింది బాగుంది. బొమ్మ కూడా కొంచెం ముగ్గురు Okay. కంపేర్ చేస్తే టైం లేక స్పీడ్ సెట్ టైం ఉంటే మేము తొందరగా వెళ్ళేటోళ్ళం. రైట్, ఇప్పుడు మార్కులు. ఈ రెండింటికి మార్కులు ఇచ్చే అర్హత మాకు లేదండి. నేను ఫస్ట్ బొమ్మను అయితే ఇంకా చూడదలుచుకోలేదు. అర్హత లేదు. అసలు మైండ్ లో పోవట్లేదు. ఏంటమ్మా ఏదన్నా నీ తర్వాతనే బాగుంది. ఇక్కడ రాసింది ఇక్కడ గొప్పగా ఏం రాయలేదు. బొమ్మ కూడా ఓకే. ఎక్కడ కూడా ఇక్కడ మీరు నిల్చున్నారు కదా, అట్లా అస్సలు లేదు. సో 100 పాయింట్స్. అండ్ అక్కడ రాసింది బాగుంది, ఆ విల్లు బాగుంది కాబట్టి 200 పాయింట్స్. ఇక్కడ బొమ్మ ఇంకా కొంచెం బాగుండొచ్చేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ ఇద్దరిది కంపేర్ చేస్తే ఈయన బొమ్మ చాలా బెటర్. రాసింది కూడా బాగుంది, 300 పాయింట్స్. సూపర్. సో ఇక్కడ సీక్రెట్ గా 100 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏదో ఒక్క కప్పులే గెలుచుకుంటారా 100 పాయింట్స్. అది కూడా థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ చేస్తాము. సో 100 పాయింట్స్ బోనస్ గా ఆ ఒక్క కప్పులే గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో ఎలా అంటే మీరు అద్భుతమైన డాన్స్ చేయాలి, డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఓకేనా? అర్థమైపోయింది కదా? మ్యూజిక్ ప్లీజ్. నల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగ బుద్ధి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిన్నులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. సో ఎందుకంటే ప్రేమంట రౌండ్ అయిపోయేసరికి వాళ్ళ టోటల్ స్కోర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ Please. కపుల్ Yes. మీ స్కోర్ ఫస్ట్ రౌండ్ లో 300 పాయింట్స్ అండ్ సెకండ్ రౌండ్ లో మీ స్కోర్ 200, టోటల్ స్కోర్ 500 పాయింట్స్. వెరీ గుడ్. అండ్ సెకండ్ కపుల్ ఫస్ట్ రౌండ్ లో 300 పాయింట్స్ అండ్ సెకండ్ రౌండ్ లో మీ స్కోర్ 100 పాయింట్స్, టోటల్ స్కోర్ 400 పాయింట్స్. అండ్ థర్డ్ కపుల్ ఫస్ట్ రౌండ్ లో 300 అండ్ సెకండ్ రౌండ్ లో కూడా 300, టోటల్ స్కోర్ 600 పాయింట్స్. వెరీ గుడ్. లీడింగ్ లో ఉన్నారు. Leading లో ఉన్నారు. ఇంత కొట్టేయండి. Yeah. డాన్స్ అద్భుతంగా చేశారు, చూసాం అనుకోండి. Ah. కానీ 100 మార్కులు ఎవరికి వస్తాయో చూద్దాం. తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు Hmm. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళు కళ్ళు ప్లస్. ఒక రిలేషన్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటివి ఎంతవరకు ఉండకూడదు. అండర్స్టాండింగ్ ఉండాలి, దాని గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ ది లీడింగ్ లో ఉన్న కపుల్. సార్ మీతో స్టార్ట్ చేద్దామా? వచ్చి మనసైన నా ప్రియా కలిగేనని దయా. ఆల్రైట్. సో కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళు కళ్ళు ప్లస్. సో Okay. ఏదున్నా Open గా కళ్ళలో మాట్లాడు. చూసుకుంటూ మాట్లాడండి. ఫస్ట్ క్వశ్చన్. సో హస్బెండ్ తర్వాత కొంతమంది హస్బెండ్స్ కి చిన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయేమో. సో మీ ఆయనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, దాని వల్ల మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడ్డా మేడం. కొంచెం ఫ్రెండ్స్ తో ఎక్కువ స్పెండ్ చేస్తాడు నైట్. నాకు అదే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తారు అంతవరకు చెప్తున్నారు, ఓకే. కానీ మందు దేనివల్ల తాగడం బాధ? అలాంటి అంటే కొంచెం ఆల్కహాల్ ఆల్కహాల్ అంతే తీసుకుంటారు. వేరే ఆల్కహాల్ తీసుకుంటాడు. కొంచెం నైట్ కూడా లేట్ గా వస్తుంటాడు. నాకు ప్రాబ్లం అవుతుంది. తనకు కూడా హెల్త్ గురించి కేర్ తీసుకోడు అసలు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు బిజినెస్ పరంగా సమస్యలు ఉంటాయి అని నాకు సర్ది చెప్తుంటాడు. మా అందరి గురించి కేర్ తీసుకుంటాడు, తన విషయంలో కేర్ తీసుకోడు. అదొకటే ప్రాబ్లం నాకు, అంతకు మించి ఏం లేదు. వెరీ గుడ్ పాయింట్. సార్ దీనికి మీ సైడ్ నుంచి ఆన్సర్ ఏంటి సార్? నేను మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. రియల్ ఎస్టేట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా మననే అయిపోయింది. నాకు సర్కిల్ చాలా ఉంటది.
ఈ సర్కిల్లో ఎవరో ఒకరు ఏదో ఒక రోజు ఎవరో ఫ్రెండ్ కలుస్తూనే ఉంటారు. ఇక ఒక పెగ్గు ఇంకో పెగ్గు అట్ట కొద్దిగా లేట్ అవుతుంటది. వాస్తవం అది. ఇది ఫ్రెండ్స్ తో వెళ్ళడం ఎంత ఫ్రీక్వెంట్ అండి? ఎన్ని రోజులకు ఒకసారి? డైలీ ఆల్మోస్ట్. డైలీ ఏం కాదు సార్, 2-3 రోజులకు ఒకసారి వెళ్తాడు. తూలుకుంటూ వస్తాడా? ఏం లేదు సార్, టూలుకుంటారు అట్లాంటివి ఏముండదు సార్, ఇంతవరకు నాకు అసలు లేదు అది. లేదు. సరే తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఇంటికి ఎలా వస్తారు? మంచిగా వస్తాను సార్. డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తాను. నా కార్ డ్రైవింగ్ చేస్తాను. నిన్నే డ్రైవింగ్ చేస్తాను. నా కార్ ఉంది. నీ కారు నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నావు. మనం రోడ్ పేపర్ తెరిస్తే యాక్సిడెంట్ చూస్తున్నాం, టీవీ ఆన్ చేస్తే యాక్సిడెంట్లు పోలీసులు పట్టుకున్నారు ఉతుకుతున్నారు అని తెలుస్తుంది. అయినా ఇవన్నీ చేసుకుంటూ నేను ప్రెసిడెంట్ అంటే ఎవడాడు చేసినోడు? నీకేమైనా అయితే తగ్గిస్తా. మీ ఆవిడ పిల్లలు ఏం కావాలి అది క్లారిటీగా వాళ్ళకి అష్యూరెన్స్. ఎల్ఐసి ఉందా? ఆస్తి ఉందా? ఏం కాదు మేడం, సేఫ్. ఆయన తెలుసు, అన్ని తెలుసు ఆయనకి. ఆయన మీరు అన్ని జాగ్రత్త చూసుకొని చేస్తారు కదా. అది తెలిసి ఉండాలి కదా. ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే చాలు. ఇప్పుడు ప్రామిస్ చేయండి, ఆ బెలూన్ బర్స్ట్ చేసి ప్రామిస్ చేయండి. తాగుడు మానేస్తాను. ఈ క్షణం నుంచి తప్పకుండా నేను తాగుడు మానేస్తాను. మీ ఆవిడ మొత్తం మనట్లేదు, అది కష్టం కూడా. అదే ఈ 2 రోజులకు ఒక్కసారి ఏదైతే ఉందో 15 రోజులకు ఒకసారి, మెల్లగా నెల రోజులకు ఒకసారి, మెల్లగా 6 నెలలకు ఒకసారి, మెల్లగా సంవత్సరానికి ఒకసారి అలా అలా చేస్తే వాళ్ళ దృష్టిలో మీరు విలన్ కారు. నన్ను విలన్ లెక్క ఎప్పుడు అట్లా ఏం లేదు. ఏ మాత్రం కూడా ఏం అనదు. తర్వాత నేను వచ్చినాక కూడా అన్నం తినకుంటుంటది. ఇద్దరం కలిసి తింటాం నైట్. అది 11 కానీ 12 కానీ. హోప్ఫుల్లీ సార్ చెప్పారు కదా మారతారని, మారతారు. అండ్ మీ సైడ్ నుంచి ప్రామిస్ ఏం కావాలంటే, చాలా మంది మన ఇండియన్ ట్రెడిషన్ అలా ఫాలో అవుతుంది. ఇంట్లో ఆవిడ వెయిట్ చేస్తుంది, మా ఆయన వచ్చిన తర్వాతనే కూర్చొని ఎదురు కూర్చొని తింటాము అని. ఇది మారాలి. పెళ్ళైన కాంచి కలిసి తినడం మాకు అలవాటు అయింది. నాకు ఎందుకు అతను వదిలిపెట్టి తింటే నాకు తిన్నట్టు అనిపించదు. నాకు ఇప్పుడు ఆఫీస్ పని మీదనో ఏదో బిజినెస్ పని మీదనో ఊరికి వెళ్ళాల్సి వస్తుంది 6 రోజులు. అప్పుడు తింటావు కదా. మరి అప్పుడు ఎందుకు తింటావు? కలిసి అప్పుడైనా ఫోన్ చేసి నువ్వు తిన్నావంటేనే తిన్నా అంటే అన్న తర్వాత తింటది. వీడియో కాలింగ్ ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. వీడియో కాలింగ్ ఒకరి ముఖాలు ఒకరు చూసి బిల్లుని పాల్గొంటే. బేసికలీ మీ లైఫ్ లో ఇప్పుడు హ్యాపీనెస్ గురించి మాట్లాడదాం. మీ ఆయన మీ లైఫ్ లో వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా మారింది? చాలా మంచిగా మారింది సార్, చాలా గుడ్. మాది కొంచెం అమ్మ వాళ్ళది కొంచెం పూర్ ఫ్యామిలీ. నేను పెళ్ళైనాక నన్ను బాగా చూసుకుంటాడు. నాతోటి పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటాడు. నాకు అది బాగా నచ్చుతుంది. మా పెళ్ళైనప్పుడు మేము కూడా పేదవాళ్ళమే. మేము కష్టపడి మీ ఇద్దరం కష్టపడి ఈ స్థితికి వచ్చినాం. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డాం. జీవితంలో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డాం. ఆ చిన్న ప్రాబ్లం అది తీసేస్తే మానేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు, అంతే కదా. దీనికి మించి ఏం లేదు కదా లైఫ్ లో. లేదు సార్, మాకు బెలూన్ పగల కొట్టండి. మీ ఆయన మీకోసం ఏదైనా పాట పాడాలనుకుంటే ఏ పాట అడుగుతారు మీరు? నా మీద ఎంత ప్రేమ ఉంటే అంత మంచి పాట. అంకితం నీకే అంకితం నా ఈ 100 ఈ జీవితం. కాళిదాసు కలమందు చిందు అపురూప నాట్య కవిత. యాదరాయ శృతి ఎందు వెలియు దీపార్థ సారవత. నవ వసంత కోకిల మయూక లలిత లలిత రాగ చంద్రలేఖ. ఓరి ఎదవా, ఓరి పందికొక్క. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా నవ్వుతూ ఉండండి, ఆ ఆలోచన తీసేయండి మైండ్ లోకి వెళ్ళి. మనసైన నా ప్రియా నిజంగా. ఒరేయ్ రవిగా, ఇప్పుడు ఎవరిని పిలుద్దాం రా? నువ్వు బేబీ. నెక్స్ట్ వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ లీడింగ్ లో ఎవరున్నారు మరి? ఫస్ట్ కపుల్. పిలిచేద్దాం మరి. సార్, మీరు ఎప్పుడో చిన్నప్పుడు తప్పైన నా తమ్ముడులా ఉన్నారు సార్. మీ ముక్కు నా ముక్కు సేమ్ సార్. రెడీ? కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. మీ ఆయన అంటే మీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పండి. ఇష్టం లేదా అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, ఎప్పుడు ఇష్టం లేదు అని అనిపిస్తుంది. తను రియల్ ఎస్టేట్ చేస్తారు. డైలీ ఊర్లు తిరుగుతారు. రియల్ ఎస్టేట్ కదా, బిజినెస్ కోసము. ఇంకా నైట్ 10 అట్లా వస్తారు. ఇంకా నేనే పిల్లలు చూసుకోవాలి, షాప్కి వెళ్ళాలి. మీ ఆయన ఒట్టి జల్సాలు చేస్తున్నాడు? లేదు, బిజినెస్ జల్సా అంటే కష్టపడుతున్నాడు కదా. ఉండరు కదా, టైం ఇవ్వరు కదా. సండే కూడా అసలు ఇంట్లో ఉండరు. అదే ఇంకా పిల్లలు ఎప్పుడు డాడీ మాత్రం ఉండరు, ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అని తిరుగుతుంటారు. అది ఇదనే ఆయన మంచోడా? చాలా మంచి. ఏం చూసి చెప్పారు మీరు మంచోడని? సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నారు మంచోడని? ఎప్పుడు ఏమీ అనరు. నేనేమన్నా అన్నా ఓపిక పడతారు. నేనే కొంచెం అప్పుడప్పుడు
ఇంట్లో పని చేసుకొని అలసిపోయి చీదరించుకుంటాను. ఆయన కూడా కాము ఉండిపోతారు, ఏమి మా మాటలు అనరు. సరే తన కోపం మీద ఉందిలే అని. మీ ఆయనకి మీరంటే 100% ఇష్టమా? చాలా తెలుసుకుందాం. అది బెలూన్ పగల కొట్టండి. మీ ఆవిడంటే మీకు 100% ఇష్టమా? లేకపోతే ఎక్కడన్నా మా ఆవిడ ఇలా మారితే, ఇలా ఆలోచించకుండా ఉంటే బాగుండేది? నాకు చాలా ఇష్టం, 200%, అందులో డౌట్ ఏం లేదు. కానీ అంటే నేను ఇప్పుడు చెప్పింది కదా, కొంచెం నేను బిజినెస్ పని మీద అటు ఇటు ఎక్కువ తిరుగుతూ ఉంటాను. నీకు చాయిస్ లేదు, ఇంకా 100% ఇష్టము అని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో మొత్తం పిల్లల్ని ఆవిడే చూసుకుంటుంది. మరి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉండదా? చేస్తాను నేను. సండే కూడా ఉండరు అంటున్నారు కదా. అయ్యో లేదు, ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా నాకు లేట్ అయింది అనుకో, లంచ్ తీసుకెళ్ళి ఇచ్చి రావా అంటే, పండు ఏ క్లాస్ ఉండే, సిరి ఏ క్లాస్ ఉండే, ఏ సెక్షన్ ఉండే అని అడుగుతారు. ఆహా, నా బంగారు కొండ. మీ బాబు హైట్ ఎంత? హైట్ జ్ఞాపకం ఉండదు కదా ఎవరికి. ఏమండి, మీ పిల్లలే కదండి. నేను పక్కింటి పద్మ గారి పిల్లల్ని అడగలేదు కదండి. మీ అబ్బాయి హైట్ ఎంతండి? 4. బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? బాబుకు వచ్చేసి 8 years, 7 years, 9 years, 8 years. అన్ని నంబర్లు నీ ఇష్టమా? నీ ఇష్టం ఉన్నట్టు చెప్పండి, నేను వేసుకోవాలి. నల్లా మీ పాప పుట్టినరోజు చెప్పు, ఎగ్జాక్ట్ పుట్టినరోజు విత్ ఇయర్ ఆఫ్ బర్త్. మా పాప పుట్టినరోజు నవంబర్ 19. నవంబర్ 4th. నవంబర్ 4th. ఇయర్ వచ్చేసి చెప్తారు కొంచెం. మా బాబా పాప 2008. Yes, 8. మా మ్యారేజ్ ఎప్పుడు అడగండి? మా మ్యారేజ్ December 12th. ఇయర్ మా ఇద్దరు మ్యారేజ్ ఒకటే. పుట్టినరోజు కూడా ఒకటే. వెరీ నైస్. మీ బర్త్డే తెలుసు కదా ఖచ్చితంగా. నా బర్త్డే నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండదు, నేనే గుర్తు చేస్తుంటాను. బిల్లుని బర్స్ట్ చేయండి. సరే, ఇక్కడ ఎవరిది తప్పు అనిపిస్తుంది? అంటే నాదే తప్పు అనుకుంటా. నేను ఏం తప్పు మీది? అంటే నేను టైం స్పెండ్ చేయకపోవడం నా తప్పు. బేసికలీ మనం పిల్లలు లాంటాం. మనం హ్యాపీగా ఉంటే చుట్టుపక్కల అంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ మొగోడు ఎందుకు పెద్దవాడి నుంచి పెళ్లి చేస్తారు? బేసికలీ హస్బెండ్ ఎప్పుడు 2-3 years ఎల్డర్ ఉండాలి అని ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మనకు ఆ థింకింగ్ పవర్ కానీ, ఫిజికల్ స్ట్రెంత్ కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ ఉంటుంది. అలా చేస్తే మొగుడు మంచి మాటలు చెప్తాడు పిల్లానికి కానీ పిల్లలకి కానీ. మీరు అలా చేయకపోతే ఏమవుద్ది? ఫ్యామిలీ డిసింటిగ్రేట్ అవుద్ది. రేపొద్దున మీ అబ్బాయి వచ్చి, అరే నువ్వు నా నాన్నవు కదా, అలాంటి సందర్భం కూడా రావచ్చేమో. అది రాదు. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాలి ఫ్యామిలీ తీసుకుని? బయటకి ఎప్పుడు వెళ్ళారు? మ్యారేజ్ డేకి రెస్టారెంట్ కి పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అవును. అంటే మీ సైడ్ నుంచి కొంచెం, మీ ఆవిడే చూసుకుంటుంది మొత్తం, మీ సైడ్ నుంచి కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. అది మీకు కూడా తెలుసు, ఎక్కడో మెషిన్స్ రన్ అవుతూ ఉంటాయి, కానీ మనిషికి ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక హార్ట్ ఉంటుంది, ఒక బ్రెయిన్ ఉంటుంది. మేనేజ్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది. సో అదే మేనేజ్ చేసుకోండి అంటున్నాను. అంతే కదండి, చెప్పిన దాంట్లో ఏం తప్పలేదు కదా, రైట్? ఎలాంటి ప్రామిస్లు చేసుకుంటారు? బిల్లుని బర్స్ట్ చేసేయండి. నీకోసం నేను టైం స్పెండ్ చేస్తాను. పిల్లల కోసం కూడా నేను టైం స్పెండ్ చేస్తాను. కానీ నాకు ఒక ప్రామిస్ చేయండి, జీవితంలో ఎప్పుడు కూడా ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రేమ అంటే లేస్తారు చూడు బొమ్మ, అట్లాంటిది మాత్రం వేయకండి. రైట్. సో ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ కపుల్ వచ్చేయండి. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా. సార్ కళ్ళు ప్లస్ రౌండ్ కి రెడీయా? కళ్ళు ప్లస్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 6 years అయింది. 6 years. సో ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? 2-3 years అయితే మాట అనుకోవడం, ఈగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మరి, లేదా ఇద్దరు మరి అప్పటికి ఇంకా అండర్స్టాండింగ్ కాకపోవచ్చు. ఇద్దరం డే బై డే అయినా కంపల్సరీ ఏదో ఒక వాదన వచ్చేదన్నమాట. లైట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా డ్రింక్స్ చేసి వచ్చినప్పుడు మాట అనుకుంటూ గొడవ అయ్యేదన్నమాట. అది ఎక్కడ అంటే చాలా పెద్ద గొడవల వరకు అయ్యాయి అన్నమాట. పెద్ద గొడవలు అంటే? పెద్ద గొడవలు అంటే డైవర్స్ వరకు, డివోర్స్ వరకు.
అంత పెద్ద గొడవగా అంటే డిసిషన్ తీసుకున్నారా మీరు? డిసిషన్ వరకు. ఒక్క నిమిషం అప్పుడు మీరు చెప్పండి. అంటే డిసిషన్ తీసుకోలేదండి, అంతవరకు అయ్యేవి అనమాట. అదే దానికి నాకు ఈగో ఫీలింగ్స్ వచ్చేవి. నాకు వచ్చేసి ఏంటంటే అమ్మా నాన్న పోయిన తర్వాత నేను ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అదే అక్క బాధపడితే బావున్నాడు ఊరుకోబెట్టడానికి, అన్నయ్య బాధపడితే వదినున్నది, నాకు పెళ్లి కూడా చేయకుండా అమ్మా నాన్న లేరు కదా అని బాధపడేవాను అనమాట. బాగా అమ్మ నాన్న కంటే ఎక్కువ చూసాను. సో అప్పుడు నేను సింగిల్ గా అప్పుడు నేపాల్ వెళ్ళి జాబ్ చేశాను సూపర్వైజర్ గా. అక్కడ ఇదే ఆలోచన, ఎప్పుడు డిప్రెషన్ లో లోన్లీగా ఉండేవాడిని. ఎప్పుడు ఇదే అమ్మ నాన్న గుర్తొచ్చేవారు. గుర్తొచ్చి ఇంకా అలవాటైందండి. అలవాటైన తర్వాత మెల్లమెల్లగా మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత పెళ్ళయింది. ఆటోమేటిక్గా పెళ్ళయిన తర్వాత అమ్మ నాన్న అంటే నాలో ఒక పాయింట్ ఏదో ఒక డిప్రెషన్ ఎలా అయిందంటే నాకు అమ్మ నాన్న లేరని చెప్పేసి వాళ్ళు ఏమైనా చిన్నతన పరుస్తున్నారని ఒక ఫీలింగ్ అన్నది సింపతి చూపెడుతున్నారు. నన్ను డామినేట్ చేస్తున్నారనో లేకపోతే నా మీద సింపతి అనో నేను ఏది తట్టుకోలేని పరిస్థితిలో అంటే నా సైకాలజీ అలాగైపోయింది అనమాట. ఫస్ట్ నేను నా భార్యని ఫస్ట్ ఒప్పుకోవడం కారణం ఏంటంటే నా అభిరుచులు, నాకు పాటలు వచ్చు బాగా, నాకంటా బాగా నా భార్య పాడుతుంది. ప్లస్ ఇంకా ఆమెకి ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటంటే మంచి డాన్సర్. ఇప్పుడు ఆమె ద్వారా నాకు చాలా మంచి పేర్లు వచ్చాయి. చాలా అరే మీ భార్య ఎంత బాగా చేస్తుందని. సో అది ఇప్పుడు నేను మనసులో నాకు కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటంటే నా దగ్గర నేను కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేను, పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. సో అలాగా అప్పుడు 2-3 years నాకు ఈమెను అర్థం చేసుకోవడానికి, మా అత్తయ్య గారు మా మావయ్య గారిని వాళ్ళందరినీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. టైం పట్టిన తర్వాత ఇక నాకు నేనే రియలైజ్ అయ్యేలాగా చేశారు మధ్యలో. నేనే చెప్పాను కదా డిప్రెషన్ లో ఏం మాట్లాడేవాడిని నాకు తెలియదు అనమాట. డ్రింక్ చేసి వచ్చేవాడిని. డ్రింక్ చేసి వచ్చినప్పుడు ఆ డ్రింక్ చేసి వస్తే కొంచెం అగ్రెసివ్ గా ఉండేవాడిని. ఈ గొడవ కారణం, మీరు అగ్రెసివ్ గా అవ్వడానికి కారణం ఆ చుక్క. ఎన్ని జీవితాలు నాశనం చేసిందో అది దానికి తెలుసు కదా. ఇప్పుడు ఇంకా నడుస్తుందా? లేదు ఆయనకి రిలీజ్ అయ్యి కాణిపాకంలో వినాయకుడి దగ్గర అది మానేస్తానని చెప్పి ఒట్టు పెట్టుకుని వచ్చారు. ఇప్పటికీ ఒట్టు పెట్టి 2 years అయింది. 2 years నుంచి ఇప్పటి వరకు అసలు డ్రింక్ చేయలేదు. వెరీ నైస్. అంతేకాదు ఇప్పుడు నిజంగా ఈయన దొరకడం, నేను నిజంగా అది మానేసాక ఈయనలో మంచితనం అంతా బయటపడి ఏ విషయంలో అయినా అమ్మ వాళ్ళ సలహాలేంది ఈయన కూడా ఇప్పుడు ఏది చేయరనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళని అడుగుతున్నాం, ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అన్ని సపోర్ట్ ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి అడగడం, అమ్మ నాన్న ఎలాగో అడుగుతాం కదా, నాకు అత్తమ్మమే అమ్మ నాన్న. అద్భుతం. ఇప్పుడైతే మీ అండర్స్టాండింగ్ బాగుంది, ఎలాంటి గొడవలు ఏమీ లేవు. ఇప్పుడు ఎలాంటి గొడవలు ఈయనలో ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం అయినా ఒకవేళ 1 గంట ఏమన్నా టైం ఉందంటే నాతో పిల్లలతో గడపాలనే చూస్తారు. పిల్లలకు కూడా ఒక నాన్న వచ్చారు బయటకు తీసుకెళ్లారు, మాతో పాటు మళ్ళీ తన పికప్ చేసి తీసుకొస్తాం కాబట్టి 5 కలిసి ఒక దగ్గరకు వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళడం అంటే సింపుల్ అనమాట. షాపింగ్లకి దానికి దీనికి వెళ్ళగలరు. ఒక 10 రూపాయలు ఇచ్చి గప్చి బండి దగ్గర గప్చితుంటే అదే చాలా హ్యాపీ అనమాట. సూపర్ పాయింట్ అండి. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన రొమాంటిక్ పాట కోసం రెడీయా? పెళ్ళిని పక్కన కొట్టండి, చేతిలో చేసి. ఇప్పుడు నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా, నా మనసేము నా మాటే వినదంతా, నా మనసేము నా మాటే వినదంతా. మనసులో మాట పాట రూపంలో భలే చెప్పారు. సూపర్. కళ్ళు ప్లస్ రౌండ్ చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు స్కోర్స్ అండ్ ఎలిమినేషన్ టైం. ముందుగా ఆ డాన్సింగ్ 100 points ఎవరికి వస్తుందో చూద్దాం, దాని తర్వాత స్కోర్స్ ఏంటో చూద్దాం. ముగ్గురు చాలా బాగా చేశారండి డాన్స్. 2 sides అంటే 2 couples ఏం చేశారంటే ఒక్కరే డాన్స్ చేస్తూ నేను బాగా చేయాలి, మా ఆవిడ ఎలా చేస్తే ఏంటి, కానీ ఒక్క కపుల్ మాత్రం చెయ్యి పట్టుకొని హ్యాపీగా వాళ్ళు ఏది చేసినా డాన్స్ రాని స్టెప్ అయినా సరే కోఆర్డినేషన్ అది బాగా అనిపించింది. చాలా బాగా చేశారు. అండ్ ఆ కపులే మిడిల్ కపుల్. వెరీ గుడ్, 100 points.
So me total score kuda 500 points. So first couple 500 points, second couple 500 points and థర్డ్ third కపుల్ couple 600 points తో ఉన్నారు. 600 పాయింట్స్ తోని లీడింగ్ లో ఉన్నారు. ఇక్కడ ముగ్గురు కూడా చాలా జెన్యున్ గా మాట్లాడారు, కానీ ఎక్కడో కళ్ళు ప్లస్ ఆ కనెక్టివిటీ చూస్తున్నాం. మీది మిస్ కాలేదు. యూ స్కోర్ 300 పాయింట్స్. వెరీ గుడ్. వావ్. సో మీ స్కోర్ 800 పాయింట్స్. మీరు 500 పాయింట్స్ లో ఉన్నారు, ఎక్కడ కూడా మిస్ కాలేదు. అందుకే యూ స్కోర్ 300 పాయింట్స్. 800 పాయింట్స్. ఇంతకు ముందు మీ స్కోర్ 600 పాయింట్స్, కానీ కళ్ళు ప్లస్ రౌండ్ లో ఐ కాంటాక్ట్ కొంచెం మిస్ అయింది మాట్లాడేటప్పుడు. సో అక్కడ యూ స్కోర్ 200 పాయింట్స్. సో మీరు కూడా 800 పాయింట్స్ తో ఉన్నారు. ఎవరో అదృష్టవంతులు, చిట్టి తీసే అదృష్టవంతురాలు. ఈ సో ఈ డబ్బా డబ్బాలో 2 నంబర్స్ ఉన్నాయి. ఆ ఏ నంబర్స్ చూడండి మీరే. నంబర్ ఇవ్వండి. ఫస్ట్ మీరు చెప్పండి. యా, ఏ నంబర్ వచ్చింది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్. సెకండ్ నంబర్ 2. కంగ్రాచులేషన్. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అంటే నా దగ్గర ఉంది. నంబర్ 3. ఓకే నాకు కొంచెం కలిసి రాలేదు. నంబర్ 3. నో ప్రాబ్లం. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ నార్మల్ గేమ్. కీప్ స్మైలింగ్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ టు MMPP. సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇదే ఫైనల్ రౌండ్. ఆటడిస్తా. ఈ రౌండ్ నేను పెట్టిన పేరు కోమేన కోమాన కోమ. అంటే మొత్తానికి కోమాలోకి వెళ్తారు. కొట్టి మీకు 3 నిమిషాలు టైం ఉంటుంది అనమాట. గిప్ప తగిలియాలి. ఆయన 3 నిమిషాల తర్వాత టోపీ తీస్తే కోమాలో ఉండాలి. అలా కోమాలో ఉంటే మీరే గెలిచినట్టు గేమ్. ఓకేనా? స్టార్ట్ చేయండి. 1 2 3 కొట్టు. 1 2 3 గో. ఏయండి, కోమలు పంపించారు, కొట్టండి. అబ్బా ఎంత సాఫ్ట్ కొడుతున్నారు, అసలు తగలకుండా కొడుతున్నారు. అందుకే సాఫ్ట్ గా తగలకుండా కొడతామంటే అక్కడికి గేమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం, బాటిల్ గేమ్. మీరు ఏం చేయాలంటే ఇందులో ఉన్న బాటిల్ ని ఇక్కడ ఇలా బ్యాలెన్స్ చేసి తప్పి మన హ్యామర్ తో కొడితే ఆ బుట్టలో వెళ్ళి పడాలి. అంతే, సింపుల్. టైం లిమిట్ తర్వాత ఎన్నైతే బాస్కెట్ లో ఉంటాయో బాటిల్స్ ఎక్కువ ఉంటే మీరే గెలుస్తారు. ఎందుకంటే 800 పాయింట్స్. ఓకేనా? రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెట్టండి, కొట్టండి, పడేయండి. చూసి కొట్టండి, బుట్టలో పడేయండి. కొంచెం గట్టి కొట్టావు. కమాన్, దగ్గరే ఉంది. స్లో. వాడు వేసేస్తున్నారు. రెడీ, అక్కడొకటి ఇక్కడొకటి. లేదు, మరి మన స్పీడ్ పెంచాలి. వేసేయండి. ఆడ 2 వేసారు, ఈ 2 వేసారు. వెరీ గుడ్. పెట్టు. కమాన్. అర్రే 3 బాటిల్స్. అంటే 2 బాటిల్స్. అమ్మా, ప్లాస్టిక్ సామాన్లు అమ్మ చేరుకో. మా ఇద్దరం కలిసి అమ్ముకుందాం రా, ఏదైనా చెరిసగం. కొంచెం మెల్లగా. అందులో పడి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం ఏంటో అది. ఎంత ఈజీ గేమ్, ఇంత కష్టపడుతున్నారు. ఇది మాత్రం ఇద్దరు సమాన స్కోర్ లో మళ్ళీ టై అయితే టాస్ వేయాల్సి వస్తుంది. కమాన్, ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. కొట్టుకోండి. వావ్, అటు 3 బాటిల్స్. అటు పడ్డాయి, అటు పడుతున్నాయి. వేయాలి. ఏమండి, ఒక్కటేస్తే మీరు సేఫ్ అయిపోతారు. కమాన్, కమాన్, ఆలోచించండి. చూడండి. వెరీ గుడ్. 4-3. వెరీ గుడ్. ఇంకొక్కటేసేయండి, సేఫ్ అయిపోతారు. ఇంకొక్కటేసేయండి, తొందరగా సేఫ్ అయిపోతారు మీరు. ఏమండి, ఒక్కటేస్తే సేఫ్ అయిపోతారు మీరు. ఒక్కటేస్తే సమానం చేయొచ్చు. ఆలోచించండి. లాస్ట్ 15 సెకండ్స్. ఒక్కటేయండి. 10 8 ఒకటేండి. అయిపోయిందండి. ఆటలాడిస్తారా తర్వాత కూడా అదే పరిస్థితి, టై అయింది. ఇక్కడ 4, ఇక్కడ 4. ఏం చేయమంటారు మరి? మళ్ళీ కాయిన్, మళ్ళీ టాస్.
ఏం లేదండి, దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది. టాస్. ఓకేనా? ఈ మధ్య మా రవి 1 రూపీ కాయిన్ జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. మొన్న కూడా పెంకి వెళ్ళాం చూడండి కానీ సాయిబాబా గుడికి వెళ్ళా పొద్దున. ఓ అక్కడే సారా. సో హెడ్స్ ఎవరిది, టైల్స్ ఎవరిది? మీది కాల్ చేస్తున్నాం. హెడ్స్ సార్, మీది టైల్స్. 1 2 3. Congratulations, it's మీరు గెలిచారు, కానీ లక్ ఫ్యాక్టర్ అంటారు కదా, అది మీకు ఎక్కువ ఉంది. ఇప్పుడైతే గిఫ్ట్స్ టైం. గిఫ్ట్స్ వచ్చేసాయి. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. సంక్రాంతి ఫెస్టివల్ టైం కాబట్టి గిఫ్ట్స్ కూడా రిచ్ అయిపోయాయి. సో వెండి ట్రే అండ్ 2 బౌల్స్ వచ్చాయి, 2 స్పూన్స్. కంగ్రాచులేషన్. యాక్చువల్లీ లస్సీ ఇక్కడ చూస్తే కనుక ఏమైంది? ఈ షోలో ఫస్ట్ టైం అనుకుంటా మన ముండి మొగుడు పెంకిపిల్లం షోలో ముగ్గురు కూడా విన్నర్స్. ఎందుకంటే టై అయింది, ముగ్గురు ఈక్వల్ స్కోర్ లో ఉండే. సో మీరు ఆ టైలో మీ నంబర్ రాకపోతే మీరు కూడా ఈ లాస్ట్ రౌండ్ కి రావచ్చు, గెలవచ్చు. అలా పరిస్థితి మీకే, మీరు గెలిచారు. లాస్ట్ రౌండ్ లో కూడా వీళ్ళిద్దరికి టై అయింది. ఇక్కడ టై అయింది కాబట్టి ప్లేయర్ కాబట్టి. సో ముగ్గురు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగ్గురు కూడా అందరికీ కంగ్రాచులేషన్. కానీ లక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటది కదా, ఆ లక్ ఫ్యాక్టర్ ఇగో ఈయనకి ఈ ముక్క ఆయనకు ఉంది. అందుకే ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అండ్ మొండి మొగుడు పెంకిపిల్లం టైటిల్ విన్ అయినందుకు జీ తెలుగు తరఫు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. అలాగే ఓ మిక్సీ థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. అలాగే మా షోకి వచ్చినందుకు, మొండి మొగుడు పెంకిపిల్లం అనిపించినందుకు, పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కు మీరు అర్జెంట్ గా మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. 3:30కి రేపు మధ్యాహ్నం లేకపోతే రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంటే